ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి జేసీ, ఆనం వివేక అయితే వైసీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు ఇలా సందర్భాలు ఏవైనా సరే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో వైఎస్ జగన్, ఇతర నాయకులు అధికార పార్టీని ఎండగట్టేశారు. అంతేకాదు జగన్ తాను సీఎం అయితే ప్రజలకు చేసే 9 పనులపై హామీ కూడా ఇచ్చేశారు. ఈ హామీలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత డాంబికాలు గొప్పలు చెప్పిన జగన్ మరి ప్రజలకిచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. తండ్రి చనిపోయినా ఏమాత్రం బాధపడకుండా సీఎం పదవి కోసం పాకులాడిన జగన్ ప్రజలకు ఏం చేస్తాడు అని విమర్శించారు. అబద్ధాలు చెప్పైనా సరే ముఖ్యమంత్రి కావాలని జగన్ అనుకుంటున్నారని జేసీ ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఏ సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే గెలిచేవారికే టికెట్లు ఇస్తారని తెలుస్తోందని జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.